నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్. కాస్పేటలో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ ఎన్నికల ప్రచారం. తనను ఎంపీగా గెలిపిస్తే నిరుద్యోగ సమస్య తీరుస్తానని హామీ. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ప్రచారం. ఆర్కేపీ సింగరేణి డిపార్ట్మెంట్లో కార్మికులను కలిసిన కొప్పుల ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థన. నియోజకవర్గం జైపూర్ మండలంలో గుప్త నిధుల కలకలం. వేలాల గట్టుమల్లన్న ఆలయంలో శివలింగాన్ని తొలగించి దుండగుల తవ్వకాలు. ఆలయ ఈవో ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు. కోటపల్లి అటవీశాఖ కార్యాలయంలో ఏనుగుల సంచారంపై అవగాహన. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న అటవీశాఖ అధికారులు. మంచిర్యాల జిల్లాలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు. తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమన్న జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్. చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్ మండలంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. వేలాల గట్టు మల్లన్న ఆలయంలో శివలింగాన్ని గుర్తు తెలియని దుండగులు తొలగించి తవ్వకాలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గట్టుమల్లన ఆలయంలో గుప్త నిధుల కలకలం రేపుతున్నాయి. ఆలయంలోని శివలింగాన్ని తొలగించి దుండగులు త్రవ్వకాలు జరిపారు. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో వేలాల గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఆలయ ఈవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా 3 రోజులుగా విషయం గోప్యంగా ఉంచిన ఈవో ఆలయ పూజారిపై గ్రామస్తులు మండిపడ్డారు. సీసీ కెమెరా పర్యవేక్షణ లోపం, ఆలయానికి కనీసం ద్వారం కూడా లేకపోవడంపై ఆలయ ఈవోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్న పర్యవేక్షణ శూన్యమని ఆరోపించారు. తవ్వకాలు జరిపిన దుండగులను వెంటనే గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. జిల్లా జైపూర్ మండల్ గ్రామం వేలాల గత 100 సంవత్సరాల చరిత్ర గల శ్రీ వేలాల గట్టుమల్లన్న స్వామి పుట్టపైన గత 3 రోజుల క్రితం ఎవరో దుండగులు వేలాల గట్టుమల్లన్న స్వామిని తవ్వకాలు జరిపి బయటికి రాకుండా ఈ అయ్యగారు కానీ ఈఓ గారు కానీ వీళ్ళందరూ ఊర్లే సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా లోపట వాళ్ళు సిమెంట్ కానీ అది కానీ అంతమందం చేసి అయితే మాది వేలాల గ్రామంలో ప్రతి సంవత్సరం కొన్ని లక్షలాదిగా చర్య జరిగిన దండగులను ఎక్కడున్నా శిక్షాడి వెంటాడి వాళ్ళను బయట పెట్టి వాళ్ళకు తగిన శిక్ష వేయాలని ఆ మల్లికార్జున స్వామి దేవాలయంలో లింగాన్ని తవ్వకం జరిగిన దండగులను ఎక్కడున్నా దొరకబట్టి శిక్షించి మాకు వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇక్కడ బయట ఊరు వల్ల పక్క ఊరు వల్ల ఇక్కడ గ్రామస్తులైనా ఎవరైనా తెలియజేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుకోవడం జరుగుతుంది. జైపూర్ మండలం వేలాల గ్రామ పరిధిలో ఉన్నటువంటి గట్టుమల్లన్న స్వామి ఆలయంలో గత 2-3 రోజుల కింద అంటే మంగళవారం 23 తారీఖు ఆ దేవాలయంలో ఉన్న శివలింగాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఏదో గుప్త నిధులు ఉన్నాయనే ఉద్దేశంతో దాన్ని పెంచడం జరిగింది. దాని మీద టెంపుల్ అధికారులు ప్లస్ గ్రామ కార్యదర్శి నుండి దరఖాస్తు ఈరోజు ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాని మీద కేసు చేశాను. దాని మీద పూర్తి దర్యాప్తు చేసి నిందులు ఎవరైనా కానీ వాళ్ళని పట్టుకొని చట్టం ముందు ప్రవేశపెడతాము. దానికి సంబంధించి అక్కడ ఉన్న చెక్ చేసి నిందితులను పట్టుకుంటాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం.
ఆలస్యంగా ఎందుకు వచ్చింది సార్? వీళ్ళకి తెలియదా సార్ ఈ గ్రామస్తులకు? అంటే అది టెంపుల్కు ఈ మధ్యలో ఎక్కువ జనం వెళ్తలేరంట. పూజారికి వాళ్ళకు ఐడియా ఉంది కానీ అది చెప్పడంలో మరి ఆలస్యం చేశారు. ఎందుకనేది అది కూడా మేము పరిశీలిస్తున్నాము. దాని మీద కూడా అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నాం. తనను ఎంపీగా గెలిపిస్తే నిరుద్యోగ సమస్య తీరుస్తానని పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు. తనను ఎంపిక గెలిపిస్తే నిరుద్యోగ సమస్యను తీరుస్తానని పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి వంశీకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం కాసిపేట మండలంలోని దేవపూర్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ తమ కుటుంబం రాజకీయంలోకి వచ్చింది దోచుకోవడానికి కాదని ప్రజలకు సేవ చేయడానికి అని అన్నారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మికులకు ఏ సమస్యలు ఉన్నా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గడ్డం వంశీ మాట్లాడుతూ తనను ఎంపిక గెలిపిస్తే బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి అవకాశం కల్పించి నిరుద్యోగ సమస్య తీరుస్తానని అన్నారు. ప్రస్తుతం తన కంపెనీలో 500 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించానని ఆయన అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్స్కి స్కీమ్ లేకుండే. అప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారు చెప్పారు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంటే మన దగ్గర పనిచేసే సోదరులు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వాళ్ళకు పెన్షన్ కావాలంటే ఒక ఫండ్ క్రియేట్ చేయమంటే పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రత్యేకంగా నా మినిస్ట్రీలో దాదాపు 3,000 కోట్లతోని ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళకు ఒక అవకాశం ఇప్పించిన ఘనత మనకే దొరికింది. మీకున్న కష్ట సుఖాల గురించి ప్రత్యేకంగా టేకప్ చేసే బాధ్యత నాది. కార్మిక సమస్యల గురించి ఓరియంట్ సిమెంట్లో ఏ సమస్యలు ఉన్నాయో ఇప్పుడే మన కార్మిక సోదరులు అన్నారు. కొంతమందికి మినిమం వేజ్ సరిగ్గా వస్తలేదు, వచ్చిన బోనస్ సరిగ్గా వస్తలేదు, ఏ లెవెల్ ప్రమోషన్ కావాలనో ఆ లెవెల్లో ప్రమోషన్ వస్తలేదు, హౌసింగ్ స్కీమ్ కావాలంటే అది కూడా సరిగ్గా అయితలేదు. ఎవరెవరికి ఏమేమి కష్టాలు ఉన్నాయో మళ్ళొకసారి మీ గుట్టి మాటలు మాట్లాడతలేని సోదరులారా, మేము వచ్చి 3 నెలలు అయింది. మీరందరూ ఇచ్చిన ఆశీర్వాదం 5 ఏళ్ల కోసం ఉన్నది. మీకు సేవ చేసే ఒక అవకాశం కింద మళ్ళొకసారి మీకు మాట ఇస్తున్నా. చెప్పిన మాట పెట్టుకునేది పెద్దలు రేవంత్ రెడ్డి గారు చేసినది. మొత్తం ఉన్న తెలంగాణకి ఇచ్చిన కార్యక్రమాలను అన్నీ అమలు చేసే కార్యక్రమం కిందనే మళ్ళొకసారి మా నాయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని కార్మిక రంగాన్ని ఎట్లా ఇక్కడ ఇంత పెద్ద సమావేశంలో ఈ విషయం చెప్పాలి. ఎందుకంటే చిన్నప్పటికెళ్ళి జీవితం అనేది మనం ఎందుకు పుట్టినాము, మనిషి అన్నోడు ఎందుకు పుడతాడు, ఎందుకు చేస్తాడు అని చెప్పి చాలా ఆలోచించి చివరికి ప్రజాసేవలనే ఒక అర్థం ఉందని చెప్పి నేర్చుకున్న వ్యక్తిగా మీ అందరి ముందు ఈరోజు ఉంచున్నందుకు, మీ అందరి ముందు ఈరోజు నాకు ఈ అదృష్టం కలిగినందుకు ఎంతో గర్వంగా ఉన్నది. మీరందరూ గత 10 సంవత్సరాలు చూసుకున్న రాజకీయం చూసినారు. తెలంగాణ అన్న అంశం ఒక అబద్ధం చెప్పి మన పేద ప్రజల పుట్ట మీద కొట్టిన టీఆర్ఎస్ నాయకులని మీరు గమనించాలని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఒక పారిశ్రామికవేత్త ఒక 500 ఉద్యోగాలు నేను సొంతంగా కార్మికుల పిల్లలకు ఇచ్చిన అని చెప్పి చాలా గర్వపడుతున్నాను ఈరోజు. ఎందుకంటే నాకు మీ అందరూ ఆశీర్వాదం ఇస్తే ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను గత ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేసి దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలిపారని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. నస్పర్లోని మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్యలతో కలిసి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాల కోసం, హక్కులు పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడి సాధించుకున్నామని, రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణగా మారిందన్నారు. వేలాది మంది తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్కు రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు చేయకుండా వివక్ష చూపిన బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయాలో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 6 గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. 26 ఏళ్ల పాటు సింగరేణి కార్మికుడిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మెరుగు పవన్ కుమార్, నాయకులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, మల్లెతుల రాజేంద్రపాణి, గోగుల రవీందర్ రెడ్డి, రాజ రమేష్, బడికెల సంపత్ కుమార్, పెట్టం లక్ష్మణ్, రఫీక్ ఖాన్, ఉమ్మడి శ్రీనివాస్, గౌస్, తిప్పని రామయ్య, వడ్లూరు రవి, అన్వేష్ రెడ్డి, కాటం రాజు, వెంకటేష్, అమృత్ రాజ్ కుమార్, అడ్లకొండ రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చెప్పి మళ్ళా కాంగ్రెస్ ఇప్పటికైనా సత్యదాకి పార్టీలో ఉంటామని ఒట్టు పెడతారా? దేవుని మీద వీళ్ళు ఉంటారనే గ్యారంటీ ఉందా? కాబట్టి ఇలాంటి నిలకడలేని వ్యక్తులు. తర్వాత వాళ్ళు వ్యాపారస్తులు, 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉన్నది. వాళ్ళకి పదవులు వస్తే వాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడానికి, ఆస్తులు కాపాడుకోవడానికి దీన్ని వాడుకుంటారు తప్ప ప్రజలకు సేవ చేయడానికి దీన్ని వాడరు. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. దేశవ్యాప్తంగా ఫ్యాక్టరీలు ఉన్నటువంటి వాళ్ళు, పెట్టినటువంటి వాళ్ళు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక్క ఫ్యాక్టరీని కూడా పెట్టలేరు. వాళ్ళ దేశంలో చాలామంది దళిత నాయకులు పెద్ద పెద్ద పదవులు అనుభవించారు. కేఆర్ నారాయణన్ రాష్ట్రపతి అయ్యిండు, కోవింద్ రాష్ట్రపతి అయ్యిండు, జగ్జీవన్ రామ్ గారు దేశానికి ఉప ప్రధానమంత్రి అయ్యిండు, మీరా కుమార్ గారు లోక్సభ స్పీకర్ అయ్యిండు, జిఎంసీ బాలయోగి లోక్సభ స్పీకర్ అయ్యిండు, జితిన్ రామ్ మాంజీ బీహార్ ముఖ్యమంత్రి అయ్యిండు, సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండు, దామోదరం సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యిండు. చాలామంది దళితులు గవర్నర్లుగా, కేంద్ర మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, రాష్ట్రాల మంత్రులుగా పనిచేసారు. ఏ దళిత కుటుంబం సంపాదించడాన్ని 1000 కోట్లు వీళ్ళే ఎట్లా సంపాదించారు? సో దీన్ని కూడా ఆలోచన చేయాల్సిందిగా ఈ నియోజకవర్గ ప్రజల్ని కోరుతా ఉన్నా. అవినీతి పరులు వీళ్ళు, నిలకడ నిబద్ధత లేనటువంటి వాళ్ళు, వ్యాపారస్తులు వీళ్ళు. మన కోసం, ఈ ప్రాంతం కోసం ఏం చేసేటోళ్ళు గారు. కాబట్టి దయచేసి మీరంతా కూడా ఆలోచన చేసి, సౌమ్యుడు, మంచి వ్యక్తి, సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఉద్యమకారుడైన కొప్పులీశ్వరన్నను గెలిపించాల్సిందిగా పేరున విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ జరుగుతున్నటువంటి పోటీ ఒక దళిత బిడ్డకు, ఒక ధనిక బిడ్డకు మధ్య జరుగుతున్నది. ఇక్కడ జరుగుతున్నటువంటి పోటీ ఒక కార్మిక నాయకుడికి, ఒక వ్యాపారవేత్తకు జరుగుతున్నటువంటి పోటీ. ఇక్కడ జరుగుతున్నటువంటి పోటీ ఒక సుగుణవంతుడు, సౌమ్యుడు, ఈశ్వరునికి, ఒక కోటీశ్వరునికి మధ్య జరుగుతున్నటువంటి పోటీ. ఇక్కడ జరుగుతున్నటువంటి పోటీ డెఫినెట్గా భూగర్భ గని కార్మికుడిగా పనిచేసిన మా ఈశ్వరన్నకు, ఆ గర్భ శ్రీమంతుడిగా పుట్టినటువంటి వంశీకి మధ్యలో జరుగుతున్నటువంటి పోటీ. కాబట్టి ఈ పోటీలో ఆ గర్భ శ్రీమంతుడి వైపు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఉండొద్దు. భూగర్భ గని కార్మికుడిగా పనిచేసి ఉద్యమాలు చేసినటువంటి సౌమ్యుడైనటువంటి కొప్పులీశ్వరన్న వైపు ఈ నియోజకవర్గ ప్రజలు ఉండాలని పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పేరున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం ఈరోజు ఒకటే బయలుదేరి తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి తన పదవికి ఆనాడు డిప్యూటీ స్పీకర్గా, ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఒకడు బయలుదేరి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేసి ఢిల్లీ పీఠాన్ని మెడలు వంచి తెలంగాణ తెచ్చిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారు. వచ్చిన తెలంగాణను ఎన్నికల సందర్భంలో తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఏ వ్యక్తి అయితే తెలంగాణ తెచ్చాడో ఆ వ్యక్తినే రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుందని 2014లో తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ మరి కేసీఆర్ నాయకత్వాన ఆనాడు టీఆర్ఎస్కి ఓటేసి మొదటిసారి, రెండోసారి, 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన తెలంగాణ ప్రజలు ఏనాడైతే ముఖ్యమంత్రిగా అయ్యారో. మండుతున్న ఎండలకు క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కే1 ఏరియా ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకొని మంటలను ఆర్పివేశారు. మందమరేరియా రామకృష్ణపూర్ ఆర్కే1 గని సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎండ తాపానికి మంటలు చెలరేగాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మంచిర్యాల ఫైర్ సిబ్బంది హుటాహుటిగా సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పారు. ఈ మంటలతో పక్కనే ఉన్న సింగరేణి కోల్ యార్డులో మంటలు చెలరేగాయి. క్యాతన్పల్లి మున్సిపాలిటీకి డంపు యార్డుగా ఉపయోగిస్తున్న ఈ స్థలంలో మంటలు చెలరేగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని సంబంధిత అధికారులు వెల్లడించారు. మంటలు ఆర్పే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
చికాగో అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన 8 గంటల పని విధానం భారతదేశంలో కొనసాగుతుందా? చికాగో అమరవీరుల త్యాగాలు కడ వరకు కొనసాగుతాయా? ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటూ కార్మిక వర్గమంతా మేడే వేడుకలను సిద్ధమవుతుంది. చికాగో అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన 8 గంటల పని విధానం భారతదేశంలో కొనసాగుతుందా? చికాగో అమరవీరుల త్యాగాల ఫలితంగా సాధించిన 8 గంటల పని విధానం భారతదేశంలో ఇంకా అమలవుతుందా? ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అనే నినాదం ప్రపంచంలో అధిన్ నినాదంగానే మిగిలిందా? అర్థం కాని పరిస్థితి. ఈ దేశంలో నెలకొంది 44 కార్మిక చట్టాలని, 4 కోడ్లు మార్చి బహుళజాతి కంపెనీల గరిసెలు నింపడం కోసం కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వ పుణ్యమా అని చికాగో అమరవీరులు సాధించిన 8 గంటల పని దినాలను ఎప్పుడో కొన్ని రాష్ట్రాల్లో మతోన్మాద బీజేపీ ప్రభుత్వం అటకెక్కిపించింది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటికే 12 గంటల పని విధానం అమల్లోకి తెచ్చింది. 138 సంవత్సరాల క్రితం చికాగోలో కార్మికులు రక్త మడుగుల నుండి ఏర్పడిన 8 గంటల పని విధానాన్ని ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక ప్రభుత్వం చికాగో స్ఫూర్తిని కాలరాసింది. మోడీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కొంతమంది బడా పారిశ్రామికవేత్తలకు దేశ సంపదను దోచిపెట్టడం కోసమే కంకణం కట్టుకుంది. గత 10 సంవత్సరాల కాలంలో 8 లక్షల పరిశ్రమలను ప్రవేశపెట్టింది. కోట్లాది మంది శ్రమజీవులను బజారు పాలు చేసింది. కరోనాను అడ్డు పెట్టుకొని అదానీ, అంబానీ, జిందాల్ లాంటి కంపెనీల యజమానులను ప్రపంచ స్థాయి ముందు వరుసలో నిలబెట్టింది. రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేయ చూసి అబాసు పాలైంది. ఢిల్లీని చుట్టుముట్టిన రైతాంగం ఉద్యమం 20 నెలలు విరామం లేకుండా మోడీకి వ్యతిరేకంగా ఉద్యమించి రైతు వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టింది. సుమారు 700 మంది రైతులు ఈ పోరాటంలో అమరత్వం చెందారు. మొక్కవోని ధైర్యంతో రైతులు సాగించిన ఈ ఉద్యమం ముందు మోడీ లాంటి ప్రధానమంత్రి ఓడిపోక తప్పదని పరిస్థితి ఎదురైంది. ఒక దశలో రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకుంటున్న రైతులకు క్షమాపణ చెబుతున్నా అని చెప్పక తప్పని పరిస్థితి ఎదురైంది. అది అప్పటి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ ప్రభుత్వం ఆడిన ఒక నాటకమని భావించక తప్పదు. ఆనాటి ప్రభుత్వ వ్యతిరేకతను దాటవేసేందుకు ఆడిన అబద్ధమని భారత ప్రజలకు తెలిసిపోయింది. ఒక విపత్కర పరిస్థితిని ఆసరా చేసుకొని భారత ప్రజలను బానిసత్వంలోకి నెట్టాలని చూసిన దుర్మార్గపు ఆలోచనగా ప్రజలకు అర్థమైంది. మళ్ళీ అదే ఆలోచన విధానాలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయబోనుకుంది. బడా పారిశ్రామికవేత్తల వేలాది కోట్ల బ్యాంకు అప్పులను రద్దు చేసి రెక్కాడితే కానీ డొక్కాడని ఎంతోమంది జీవితాలను చిన్న భిన్నం చేసింది. చివరికి సింగరేణి బొగ్గు గనులను కూడా వేలం వేసే దౌర్భాగ్య పరిస్థితికి బీజేపీ ప్రభుత్వం ఒడిగట్టింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా విరామం ప్రకటించినట్టు నటిస్తుంది తప్ప ప్రజా వ్యతిరేక విధానాలను, తన మతోన్మాద రాక్షసత్వాన్ని బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూడా తగ్గలేదనేది భారతదేశం శ్రామిక వర్గం అర్థం చేసుకొని రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి బీజేపీ ప్రభుత్వం కనుక దేశంలో ప్రభుత్వ సెక్టార్లని మిగిలే పరిస్థితులే లేవు. ఇప్పటికే అతిపెద్ద పారిశ్రమలైన రైల్వే రంగం, విమానం, బ్యాంకింగ్ వ్యవస్థ లాంటి సంస్థలను ప్రైవేటీకరిస్తూ తన దాహాన్ని బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మదమరి ఏరియాలోని రామకృష్ణపూర్ ఠాగూర్ స్టేడియం మార్నింగ్ వాకర్స్, సివిల్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉపరితల గని, సింగరేణి ఏరియా ఆసుపత్రి, సిహెచ్పి సింగరేణి ఉద్యోగులు, బీజూన్, రాజీవ్ చౌక్ వ్యాపార దుకాణ సముదాయాల వద్ద ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పాల్గొని మాట్లాడారు. కుటుంబ పాలన సాగిస్తున్న వివేక్ వెంకటస్వామి కుటుంబం నుండి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వివేక్ కుమారుడు గడ్డం వంశీ ఈ ప్రాంత ప్రజలకు ఇప్పటివరకు ఏమీ చేశాడని, ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గంలో 45,000 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి గెలిచిన వివేక్ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు కల్పించలేకపోయారని ఎద్దేవా చేశారు. వీకెండ్లో వచ్చే నాయకుడు కావాలో, నిరంతరం ప్రజల మధ్య ఉండి నాయకుడు కావాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. సింగరేణి కార్మికుడిగా తనకు సింగరేణిలో ఉన్న ప్రతి సమస్య తెలుసని, ప్రతి కార్మికుడికి నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో 10 ఏళ్ల పాటు పాలన చేసి ఈ ప్రాంత ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆయన మండిపడ్డారు. నిరంతరం ప్రజలకు
విద్యుత్ సరఫరా అందించిన కేసీఆర్ ప్రభుత్వ పాలన ఎలా ఉందో గమనించి ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాల నుండి బయటపడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఘనమైన మెజారిటీతో గెలిపించాలని కోరారు. అంటే వాళ్ళు కొత్తగా ఇచ్చే వాటి సంగతి అది పక్కకు పెట్టండి. ఇదివరకు కేసీఆర్ గారు ఇచ్చిన అయితే కరెక్ట్ అమలు చేయాలి కదా. చాలామంది రైతులు కూడా ఉన్నారు. ఇంటికి పోతే ఓ ఎకరమో 2 ఎకరాల భూమి, అర్ధ ఎకరం భూమి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. రైతులకు ఆ రోజు మరి రైతు బంధు కింద ఇచ్చిరి, పంట పెట్టుబడి సాయం, ఇలా పెన్షన్స్ కూడా 1 నెల ఎగబెట్టిండ్రు, 3 నెలలు వచ్చినాయి. 1 నెల అంటే అటు పోయినట్టే కాదు, వాళ్ళ ఖాతాలకు పోయినట్టే. మరి ఇంకా మిగిలినవన్నీ కూడా వాటి గురించి మాట లేదు, ముచ్చట లేదు. అంటే ప్రభుత్వం అన్నప్పుడు ఏంటంటే నువ్వు చెప్పిన మాట మీద కట్టుబడి ఉండాలి. కొత్త రేషన్ కార్డులు అన్నారు, పిల్లలకు ఉద్యోగాలు అన్నారు, చదువుకున్న పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, వెంటనే డిఎస్సి పెడతామన్నారు. ఇవన్నీ కూడా ఏవి కూడా మళ్ళా మాట్లాడతలేరు, ఊసెత్తలేరు. మరి మొన్ననే మోసపోతుంది, ఓట్లేస్తుంది. మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం అనుకోండి. ఇప్పుడు ఇచ్చిన 6 హామీలలో ఏ ఒక్కటన్నా చేస్తారనే నమ్మకం ఉందా? చెయ్యరు. ఎందుకు చేస్తారంటే, ఎందుకు చేయరంటే మళ్ళీ 5 ఏళ్ళ దాకా మనతో అక్కర ఉండదు, వాళ్ళకు ఓట్లు వేసేటువంటి అక్కర ఉండదు. మరి మనం అడిగేందుకు కూడా అవకాశం ఉండదు. ఎవరిని అడుగుతాం, ఏమని అడుగుతాం? మీకోసం అడగాలంటే ఇదివరకు మన కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ తెచ్చిన పార్టీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ. అనేక విషయాలను పట్టించుకొని వాటికి మంచి పరిష్కారం చూపించింది బీఆర్ఎస్ పార్టీ. నేనేది 100కి 100 వాళ్ళు కోటపల్లి మండలం కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఏనుగుల సంచారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో అటవీ ఏనుగులపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందస్తు చర్యలో భాగంగా అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వేసవి కాలంలో అడవిలోని చుట్టుపక్కల నీటి వనరులు ఎండిపోయినప్పుడు ఏనుగులు జనావాసాలలోకి వస్తే ఎలా ఎదుర్కోవాలో దానిపై అవగాహన కల్పించారు. మహారాష్ట్ర వైపు నుంచి ప్రాణహిత నది మీదుగా తెలంగాణలోకి ఏనుగులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అటవీ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్రాణహిత నది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అనంతరం వారికి తగు సూచనలు, సలహాలు అందజేశారు. ఇక్కడ మూమెంట్ ఉంది అనేది మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. మహారాష్ట్ర స్టేట్ వాళ్ళతో కూడా అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో డైలీ కాంటాక్ట్ అయ్యి దాని డిపిఆర్ అంటే డైలీ ప్రోగ్రెస్ రిపోర్టు, డైలీ మూమెంట్ రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ టైగర్ నుంచి మేము ఖచ్చితంగా మన బార్డర్ ఏరియా ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి దాని మూమెంట్ను ప్రతి డైలీగా దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. అది కూడా పైకి మేము ఎవ్రీడే రిపోర్ట్ పంపించేస్తాం. మనకి ప్రెజెంట్గా ఇటు ఆలపల్లి అంటే ఈ ఏరియాలో ఇంకా మీదికి ఉంటుంది. మనకు మన రేంజ్ మ్యాప్ కాబట్టి మనకి చిన్నగా ఉంది, ఈ ఏరియాలో ఉంటుంది. మనకి ఇట్లా రావడానికి ఏంటంటే ప్రపంచ కార్మిక దినోత్సవం మేడ వేడుకలను విజయవంతం చేయాలని సిపిఐ కేంద్ర కార్యదర్శి ఎండి అక్బర్ అలీ కోరారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలను విజయవంతం చేయాలని సిపిఐ కేంద్ర కార్యదర్శి ఎండి అక్బర్ అలీ కోరారు. మందమరి ఏరియా రామకృష్ణపూర్ ఉపరితల గనిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేడే వేడుకల వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడిపై ఉందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని, కేంద్రంలో ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను కార్మిక లోకం ఏకమై పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. ఈరోజు 138వ మేడే సందర్భంగా పురస్కరించుకొని మరి వాల్ పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు 137 సంవత్సరాల క్రితం
చికాగోలో త్యాగం చేసిన అమరుల ఫలితంగా మనకు 8 గంటల పని విధానము, జీతభత్యాల హక్కులు, సంక్షేమం, రక్షణ చట్టాలు రావడం జరిగింది. అదేవిధంగా మన దేశంలో బ్రిటిష్ పాలకులు ఉన్నప్పుడు తెచ్చుకున్న చట్టాలు ఇప్పుడు మన పాలకులు వచ్చిన తర్వాత ఆ చట్టాలన్నీ కాలరాయబడుతున్నాయి. 8 గంటల పని విధానం పోతుంది, బోనస్ హక్కులు పోతున్నాయి, కనీస వేతన చట్టాలు అమలు అవడం లేదు. కార్మికులను కట్టు బానిసలుగా చేసే చట్టాలు తెచ్చి మరి అణచివేత విధానాలు జరుగుతున్నాయి. కాబట్టి మరి మనం ఏదైతే 130 వేసే పరిస్థితి దేశంలో వస్తుంది. కాబట్టి దాని స్ఫూర్తితోనే మరి ఈరోజు ఉన్న బీజేపీ అరాచక పాలన పోవాలంటే రానున్న రోజులలో కార్మికులంతా ఐక్యమత్యంతో ఏదైతే అన్ని సంఘాలు కలిసి, అన్ని రాజకీయ పార్టీలు కలిసి వాళ్ళపై ఏదైతే తిరుగుబాటు అభ్యర్థులుగా పెట్టినరో మరి వాళ్ళను కూడా మనం గెలిపించడం ద్వారా ఈ అరాచక పాలనను వ్యతిరేకించి ఇండియా కూటమిని ముందుకు తీసుకెళ్తేనే మనమందరం ఐక్యమత్యంతో ఈ కార్మిక వర్గం, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి కార్మికులు ఈ 138వ మేడేను స్ఫూర్తిగా తీసుకొని ఈ అరాచక పాలనకు విధానంగా పోరాడదామని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది. వేసవిలో ఎండలు టారెత్తిస్తున్న తరుణంలో కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించారు. వేసవిలో ఎండలు టారెత్తిస్తున్న తరుణంలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ చల్లని నీటి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శనివారం ట్రస్టు ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు సోదరుడు సత్యపాలరావు రుక్మిణి చలివేంద్రాలను ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్, కూరగాయల మార్కెట్, ఓవర్ బ్రిడ్జ్, బెల్లంపల్లి చౌరస్తా, హమాలివాడ, ఐబీ చౌరస్తా వద్ద చల్లని నీటిని పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సత్యపాలరావు మాట్లాడుతూ గత 6 ఏండ్లుగా ట్రస్ట్ ద్వారా అంబలి, త్రాగునీరు కేంద్రాల ద్వారా బాటసారుల దాహర్తిని తీర్చామని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తారని చెప్పారు. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తాగునీటి సౌకర్యం అని కూడా ఇట్లాంటి సౌకర్యం ఏదైనా కూడా ట్రస్ట్ ద్వారా డిఫరెంట్ సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం. ప్రామిస్ చేసాం 10 సంవత్సరాల వరకు. ఈ 6 సంవత్సరాల నుంచి కూడా మేము డిఫరెంట్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తద్వారా మాకు ఇప్పుడు చలివేంద్రాలు కావచ్చు, అంబలి పథకాలు కావచ్చు, చీరల పంపిణీ కావచ్చు. ఇది 6 సంవత్సరాల నుంచి ఇది ఖచ్చితంగా 6వ సంవత్సరం ఇంకా కంటిన్యూ చేస్తాం. మా చారిటబుల్ ట్రస్ట్ మా నాన్నగారి పేరు మీద ఏర్పడిన ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. ఇంకా కూడా 4 కొక్కిరాల రఘుపతిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా ఇంకా 4 సంవత్సరాలు కూడా మాకు చేసుకునే భాగ్యం కలిగించండి. ఇంకా ఖచ్చితంగా తర్వాత కూడా దేవుని దయ ఉండి మీ అందరి ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా కొనసాగిస్తామని. మంచిర్యాల పట్టణంలో ఈరోజు శ్రీశేషులు రఘుపతిరావు గారి పేరు మీద ట్రస్ట్ ద్వారా ఏదో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో ఇవాళ గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. ఎండాకాలము ఇది అంబలి పంపిణీ కార్యక్రమం కానీ, అదే వాటర్ సప్లై కానీ, ఇతరత్ర కార్యక్రమాలు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఏదైతే నియోజకవర్గంలో పేదలను ఆదుకునే దాంట్లో ఈ ట్రస్ట్ ముందున్నది. అందులో ఈ ట్రస్టులో సభ్యులున్న మరియు కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు కాబట్టి దానికి ఇంకా కూడా ముందు కార్యక్రమాలు పెద్దగా చేస్తారని ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ గతంలో కూడా ఏ ప్రోగ్రాం తీసుకున్నా కానీ గరీబ్ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో అమలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత ఏదైతే ట్రస్ట్ ద్వారా చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మేమందరం కూడా ఈ నియోజకవర్గం సంబంధించిన మంచిర్యాలకు సంబంధించిన అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేసడం వల్ల ఈ ప్రాంతంలో ఇవాళ ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళు తాగడానికి వాటర్ బాటిల్ కొనుక్కునే పరిస్థితి కాదు. చల్లటి నీళ్ళు ఇచ్చినామంటే అంత పుణ్యం ఎవరికి రాదు. అంబలి కేంద్రాలు కూడా సక్సెస్ అవుతూ ఉన్నాయి. భోజనాలు కూడా ఏదైతే గతంలో కూడా పెట్టడం జరిగింది. కాగా నస్పూర్ మున్సిపాలిటీలో కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కొక్కిరాల సత్యపాలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కోల్బెల్ట్ నస్పూర్ ప్రాంతాల్లో తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు, అంబలి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చుతున్నట్లు వివరించారు. తమ సోదరుడు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అధికారంలో లేకున్నప్పటికీ మంచిర్యాల నియోజకవర్గంలో ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు బండారి సుధాకర్, మున్సిపల్ చైర్మన్ సురమిల వేణు, మాజీ సర్పంచ్ గోపాలరావు, నాయకులు శ్రీపతి మల్లేష్, ఖాలిద్, కృష్ణారావు, నూకుల రమేష్, ఇరికిల పురుషోత్తం, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు మేము ఒక వాగ్దానం చేయడం జరిగింది. ఏంటి అంటే మాకు సంబంధించి ఈ ట్రస్ట్ తరఫున ఎన్ని వీలైతే అన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ పథకంలో భాగంగా మేము
ఉచిత అంబలి పథకం కావచ్చు, చలివేంద్రాలు కావచ్చు, పేదవాళ్ళకు చీరల పంపిణీ కావచ్చు, ఎండాకాలంలో వాటర్ ట్యాంకర్ల సరఫరా కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పటికి 6 సంవత్సరాలు, ఇది ఇప్పుడు 6వ సంవత్సరం. ఇంకా 4 సంవత్సరాలు మేము ప్రామిస్ చేస్తున్నాం. ఖచ్చితంగా దేవుని దయ వల్ల మీ అందరి ప్రోత్సాహంతో చేస్తాము. తర్వాత కూడా మాకు ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేసే అవకాశం, అట్లాంటి శక్తి వాళ్ళని మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ ప్రజలను కోరారు. టన్నెల్ నెట్వర్క్ ఉంది, ఇదో పెద్ద సమాహారం. దాంట్లో మేడిగడ్డ బ్యారేజ్ అనేది చిన్నది. దాంట్లో ఒక 2 పిల్లర్లు కుంగిపోతే దాన్ని సరి చేయాల్సింది పోయి మొత్తం ప్రాజెక్టునే నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేసిర్రు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. 32 పళ్ళల్లో ఒక పన్ను కొంచెం అటు ఇటు అయితే దాన్ని సెట్ చేసుకుంటాం, కానీ 32 పళ్ళు ఊడగొట్టుకోమని చెప్పాడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. కానీ ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తుండే, 32 పళ్ళు ఊడగొట్టుకున్నట్టు చేసిండు. ఇవాళ బస్వాపూర్ రిజర్వాయరు, గంధమల్ల రిజర్వాయరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, అన్నపూర్ణ సాగరు, తర్వాత మిడ్మానేరు, ఎల్ఎండి, ఎల్లంపల్లి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఎస్ఆర్ఎస్పికి సంబంధించినటువంటి వరదకాలు దాన్ని ఆన్లైన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసినాం. ఈ మొత్తాన్ని ఎండబెట్టి తెలంగాణలో ప్రతి యాసంగి సీజన్లో మేము ఉన్నప్పుడు సుమారు 8 సంవత్సరాల కాలంలో 2016 నుంచి మొన్నటి దాకా యాసంగి సీజన్లో 56 లక్షల నుంచి 60 లక్షల ఎకరాల్లో వడ్లు వండేటి. కానీ ఇవాళ ఏమైంది, వీళ్ళ దద్దమ్మ తెలివి తక్కువ విధానాల వల్ల, కక్షపూరిత ప్రతీకార పాలన వల్ల ఈ 100 కోట్లు ఇచ్చారు. ఒక దగ్గర 10 ఎకరాల భూమి రేవంత్ రెడ్డికి రిజిస్ట్రేషన్ చేసిరు. వస్తే అన్ని వివరాలు బయటకు వస్తాయి. డబ్బులు పెట్టి టికెట్ తెచ్చుకొని ఇవాళ ఈ ప్రాంతంలో ఎంపీగానే పోటీ చేస్తుండు. శాఖ మంత్రి సింగరేణి కార్మికులకు ఎందుకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు వచ్చినట్టు ఎందుకు ప్రయత్నం చేయాలి వినోద్ గారు? ఆనాడైన కార్మిక శాఖ మంత్రి రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, మరి ఆ కుటుంబం ఎందుకు పనిచేయలే? వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం తప్ప ప్రజల కోసం ఎన్నడూ పనిచేయరు. కాబట్టి ఆ వంశీ అనేట ఆయన ఎంత తక్కువ మాట్లాడుతుంటారు. మా యూనియన్ ద్వారా మరి ఇవన్నీ చేసినటువంటి చరిత్ర, ఇగో మాకు ఈ చరిత్ర ఉన్నది. నేను వివేక్ వెంకటస్వామి గారిని అడుగుతున్నా, మీ చరిత్ర చెప్పండి. మీ చరిత్ర ఏమున్నది? ఎన్ని వందల కంపెనీలు ఉన్నాయో మీ చరిత్ర, ఎన్ని వేల కోట్లు ఉన్నాయో మీ చరిత్ర, ఎంతమందికి ఎన్ని పదవులు కావాలో మీ చరిత్ర. ఎక్కడి నుంచి వచ్చిండ్రు మీరు? ఎవరు మీరు? హైదరాబాద్ నాయకులు, హైదరాబాద్ వలసవాదులు. ఇగో మేము చస్తే ఈ మట్టిలోనే పొందబెడతారు మమ్మల్ని. నువ్వు చస్తే ఖచ్చితంగా హైదరాబాద్లో నీ శవం పొందబెట్టేది. మీ నాయన ఆడనే పెట్టిండ్రు మాకు తెలుసు. కాబట్టి మీ శవం కూడా ఇక్కడ ఉండాలి. మేము చచ్చినా బతికినా ఇక్కడనే. రేపు మమ్మల్ని గెలిపిస్తే 5 సంవత్సరాలు కార్మికుల గొంతుకలాగా పనిచేస్తాం. 5 సంవత్సరాలు కార్మికుల హక్కుల కోసం పనిచేస్తాం. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము ప్రశ్నిస్తాం, వాళ్ళ తరఫున పోరాటం చేస్తాం. మీరేం చేస్తారు? మీ చూపు ఎటుంటుంది? అసలు కార్పొరేట్ ఆఫీస్ వైపు ఉంటుంది మీ చూపు. మా చూపు ఎటుంటుంది? మా కార్మికుల దిక్కు ఉంటుంది, మా రైతుల దిక్కు ఉంటుంది, మా యువకుల దిక్కు ఉంటుంది, మా ప్రజల దిక్కు మా చూపు ఉంటుంది తప్ప నీ చూపు నీ ఆస్తుల దిక్కు ఉంటుంది, నీ కార్పొరేట్ ఆఫీస్ దిక్కు ఉంటుంది. పొద్దుగాలు లేస్తే నువ్వు ఎడుకోవాలనుకుంటావు, కార్పొరేట్ ఆఫీస్ పోవాలనుకుంటావు. మేమేదనుకుంటాం? ప్రజాక్షేత్రంలో ఉండాలనుకుంటున్నాం. అటువంటి జీవితానికి అలవాటు పడ్డాం. మీకు మాకు ఉన్న తేడా గది. కొప్పుల ఈశ్వర్ అంటే ఏదో మామూలు మనిషి కాదు. సౌమ్యంగా ఉంటాం, కానీ విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటాం. ప్రలోభాలకు లొంగటోళ్ళం కాదు, పార్టీలు మారేటోళ్ళం కాదు. నీలాగా ఎన్ని పార్టీలు మారుతావు? వివేక్ సాబ్ సమాధానం చెప్పు. ఎందుకు మారినావు పార్టీలు? దేనికోసం? ఎవరి కోసం? దేనికోసం మారినావు? బీఆర్ఎస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీ నుంచి. నిజంగా ఈ సందర్భంగా నేను చెప్తున్నా, ఎక్కువసేపు అయినా దయచేసి క్షమించండి. ఎందుకంటే వాళ్ళ నాయన వెంకటస్వామి గారు అసలు మీరు ఇలా దేశంలో శాంతి భద్రతలను కాపాడుకోవాలంటే బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ నాయకులు రామగిరి శ్రీపతి కోరారు. జైపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరేంద్ర మోడీ గారు బీఫామ్తో బలపరిచినటువంటి గోమాస శ్రీనన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి జైపూర్ మండల యువకులంతా ఒక్కతాటిగా వస్తున్నారు. ఖచ్చితంగా మేము వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా స్థానికంగా ఇప్పటికే వాళ్లకు తరతరాలుగా దోపిడీ చేసినా కూడా గతంలో మళ్ళా శాసనసభ ఎలక్షన్లో ఇద్దరికి కూడా పట్టం కట్టబెట్టారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో వారికి ఓటేయడానికి సుముఖంగా లేరు. వాళ్ళు ఇక్కడ రిజర్వేషన్ల ద్వారా గెలిచి ఆస్తులన్నీ వేరే రాష్ట్రాల్లో కూడబెడతారన్న విషయం ఇలా సామాన్యులకు కూడా అర్థమైంది. అదే సామాన్య కుటుంబం, దళిత కుటుంబం తెచ్చిన గోమాస శ్రీనన్న అందుబాటులో ఉంటాడు కాబట్టి ప్రజలందరికీ మమేకమై
ఇలా నా కుటుంబ సభ్యులా ఉంటాడు కాబట్టి ఆయనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా భయభ్రాంతులకు గురి కాకుండా, కన్ఫ్యూజ్ కాకుండా జనాలంతా బీజేపీ పార్టీ కమలం పువ్వుకు ఓటేసి గోమాస సీనన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఇలా కాకా కుటుంబం తరతరాలుగా కాకాకు మా తాతలు, వాళ్ళ కొడుకులకు మా బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తానని మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. మెదక్ టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మెదక్ ఎంపీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ గెలుపు పొందడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగునీరు, త్రాగునీరులకు కొదవ లేకుండా అందజేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. ఆయన వెంట గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మున్సిపల్ వైస్ చైర్మన్ జియావుద్దీన్, కౌన్సిల్లో మాజీ చైర్మన్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలను మోసగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి 4 నెలలు 5 నెలల్లో ప్రజలు ఇవాళ గమనించి ఇవాళ మేము గ్రామాన ప్రచారంలో తిరుగుతుంటే పార్టీకి మళ్ళీ పూర్వవైభవం ఇవ్వడమే కాకుండా కేసీఆర్ను పోడగొట్టుకోవడం పొరపాటైంది. తప్పుడు హామీలు నమ్మినాం. ప్రతి కుటుంబాన్ని మోసం చేసిండు. ప్రతి కుటుంబాన్ని మోసం చేసి, ప్రతి ఓటర్ని మోసం చేసి, కాగితం మీద బాండ్ పేపర్ మీద రాసిచ్చి తారీఖు పెట్టి 9వ తారీఖు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15 అంటాడు. ఇట్లా మోసం చేసే ప్రభుత్వం వచ్చింది, మనకు దగాకారు ప్రభుత్వం వచ్చిందని ఇవాళ ప్రజలు గమనించారు. మరి అభివృద్ధి బాటలో నడిచిన తెలంగాణకు, గట్టి పునాదులు వేసుకున్న తెలంగాణకు అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ ప్రజలు నీళ్లున్నాయి రాష్ట్రంలో, రైతులకు గోస చూయించిండ్రు. నీళ్లుండి నీటి నిర్వహణ చేయరాక ప్రాజెక్టులలో నీళ్లు ఉండి కూడా రైతుల పొలాలు ఎండిపోతుంటే, రైతులు దుఃఖపడుతుంటే కూడా ఇవాళ వాళ్ళు చలనం లేకుండా ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్. ఇవాళ విద్యుత్ ఉంది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో కట్క వేస్తే లైట్ వచ్చేటట్టుగా, కట్క బంద్ చేస్తే లైట్ వచ్చేటట్టుగా ఎప్పటికప్పుడు. మెదక్ జిల్లా కొచ్చారం మండలంలోని పలు గ్రామాల్లో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షోలో నిర్వహించారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాస్పేటలో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ ఎన్నికల ప్రచారం. తనను ఎంపీగా గెలిపిస్తే నిరుద్యోగ సమస్య తీరుస్తానని హామీ. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ప్రచారం. ఆర్కేపీ సింగరేణి డిపార్ట్మెంట్లో కార్మికులను కలిసిన కొప్పుల ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థన. నియోజకవర్గం జైపూర్ మండలంలో గుప్త నిధుల కలకలం. వేలాల గట్టుమల్లన్న ఆలయంలో శివలింగాన్ని తొలగించి దుండగుల తవ్వకాలు. ఆలయ ఈవో ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు. కోటపల్లి అటవీశాఖ కార్యాలయంలో ఏనుగుల సంచారంపై అవగాహన. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న అటవీశాఖ అధికారులు. మంచిర్యాల జిల్లాలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు. తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమన్న జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం.